హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. బీహార్లోని 6 జిల్లాల్లో తల్లిపాలలో యురేనియం మూలకాన్ని తాజాగా శాస్త్రవేత్తలు గుర్తించారు. అంటే తల్లి పాలలోనే యురేనియం మూలకం ఉంది అంటే ఖచ్చితంగా అది బాడీలోకి కూడా వచ్చి చేరి ఉంటుంది. అంటే అక్కడి ప్రజలందరిలోనూ ఈ యురేనియం మూలకాలు ఉన్నట్టు గుర్తించినట్లే. సో తల్లి పాల నుంచి ఈ మూలకం బిడ్డలోకి చేరితే ఖచ్చితంగా భవిష్యత్తు తరాలకు ఇది చాలా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. చిన్నప్పటి నుంచే పిల్లల ఫీడింగ్‌లోనే యురేనియం మూలకం అనేది వెళ్తూ ఉంది అంటే, అది భవిష్యత్తులో వాళ్ళకు దీర్ఘకాలిక సమస్యలను తెచ్చిపెట్టే అవకాశం సైతం ఉంటుంది అని వైద్యులు హెచ్చరిస్తూ ఉన్నారు. క్యాన్సర్, మూత్రపిండాల ఫంక్షనింగ్ ఆగిపోవడం, దీంతో పాటు నాడీ మండలం అభివృద్ధి చెందకుండా ఆగిపోవడం, ఇలాంటి దీర్ఘకాలిక సమస్యలు వస్తాయి అని హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. అయితే బీహార్‌లోని జస్ట్ 6 జిల్లాల్లోనే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి గల కారణాలేమిటి? దీనివల్ల వచ్చే సమస్యలేమిటి? అండ్ ప్రభుత్వం దీన్ని ఏ విధంగా అరికట్టాలి? అనే విషయాలన్నిటిని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్‌లోకి వెళ్తే, జనరల్‌గా యురేనియం 238 అనే మూలకం మనందరికీ తెలుసు. ఇది చాలా ప్రమాదకరమైనది. ఇది రేడియో యాక్టివ్ ఎలిమెంట్ కాబట్టి ఇది మన దేహంపై చాలా ఈజీగానే ప్రభావం చూపుతుంది. అయితే ఇది మైనింగ్ చేసే ప్రాంతాల్లో ఎక్కువగా ఈ రేడియో యాక్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ జనరల్‌గా మన భూమి పొరల్లో కూడా అక్కడక్కడ యురేనియం మూలకాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇవి చాలా తక్కువ మోతాదులో ఉంటాయి కాబట్టి ఇవి మనపై ఎఫెక్ట్ చూపించవు. కానీ బీహార్‌లోని 6 జిల్లాలైన బెగుసరాయ్, నలంద, భోజ్పూర్, సమస్తీపూర్, ఖగారియా, కతిహార్ ఈ 6 జిల్లాల్లో మాత్రం యురేనియం మూలకం అనేది చాలా ఎక్కువ మోతాదులో ఉంది అని వైద్యులు గుర్తించారు. అయితే ప్రస్తుతానికి తల్లిపాలలో ఈ మోతాదు అనేది 5.25 మైక్రోగ్రాముల మోతాదులో ఉంది. ఇది పెద్దగా ప్రమాదం చూపించదు. ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిర్దేశించిన పరిమితి కంటే తక్కువ మోతాదులోనే ఉంది కాబట్టి ఇది అంతగా ప్రభావితం చూపించదు అని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కూడా కొద్ది మందిలో అయితే ఇది ప్రభావం ఏమైనా చూపిస్తుందా అనే అనుమానాలు అయితే చాలామంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఇది భూమి పొరల్లో జనరల్‌గా మనం భూగర్భ జలాలు ఉంటాయి కదా, ఆ భూగర్భ జలాల్లో అక్కడక్కడ యురేనియం మూలకాలు అనేవి కలుస్తూ ఉంటాయి. అంతేకాకుండా నది ఎక్కడైనా ప్రవహిస్తూ ఉంటే ఆ ప్రవాహక ప్రాంతాల్లో ఎక్కడైనా ఫ్యాక్టరీల నుంచి ఈ యురేనియం అనే మూలకం నదీ జలాల్లో కలిసినా కూడా అది ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. దీంతో పాటు పొలాల్లో మనం ఫాస్ఫరస్ మూలకాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. పంట దిగుబడిని ఎక్కువగా సాధించడానికి ఫాస్ఫరస్ అనే మూలకాన్ని మనం ఉపయోగిస్తూ ఉంటాం. సో ఈ ఫాస్ఫరస్ అనేది నేలలో కలిసినప్పుడు కూడా యురేనియం మూలకాలు తయారవుతాయి అని శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు. మొత్తంగా ఈ 3 రీజన్స్ వల్ల ఎక్కువగా యురేనియం మూలకం అనేది కంటామినేట్ అయిపోతూ ఉంటుంది. సో ఈ 3 రిసోర్సెస్‌లో ఎక్కడి నుంచి ఈ మూలకం అనేది ప్రజల్లోకి వచ్చి చేరుతుంది అనే దానిపై ప్రభుత్వం విచారణ జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే బీహార్ గవర్నమెంట్ దీనిపై విచారణకు ఆదేశించింది. ఇది త్వరలోనే రిపోర్ట్స్ వస్తే దీనికి సంబంధించిన మూలాన్ని కనుక్కునేందుకు వీలవుతుంది. అయితే ఈ విధంగా యురేనియం మూలకం అనేది మన బాడీలోకి చేరితే వచ్చే విపత్కర పరిస్థితులు ఏమిటి అనే విషయానికి వస్తే, నిజానికి ఇది ఫస్ట్‌గా మూత్రపిండాల ఫంక్షనింగ్‌పై ప్రభావితం చూపిస్తుంది అని వైద్యులు చెబుతూ ఉన్నారు. అంటే జనరల్‌గా మన దేహంలో మూత్రపిండాలు అనేవి మన రక్తాన్ని ఫిల్టర్ చేస్తూనే ఉంటాయి. ఈ ఫిల్టరేషన్‌లో చిన్న చిన్న అంటే మనం తీసుకునే ఆహారాన్ని ఫిల్టర్ చేసే క్రమంలో ఇవి ఎక్కడా కూడా ఇబ్బంది పడవు. కానీ ఇందులో గనక యురేనియం మూలకాలు గనక కలిసి ఉంటే ఇవి జనరల్‌గానే హెవీ మెటల్స్‌గానే మనం పరిగణిస్తాం కాబట్టి ఈ యురేనియం మూలకాలు అనేవి మూత్రపిండాల ఫంక్షనింగ్‌కు అడ్డుపడుతూ ఉంటాయి. తద్వారా రక్త ప్రసరణ అండ్ ఫిల్టరింగ్ అనేది చాలా హెవీగా అయిపోతుంది. అప్పుడు మన మూత్రపిండాలు ఫిల్టర్ చేయడంలో ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఇది చాలా దీర్ఘకాలికంగా జరుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్న ఫంక్షనింగ్ కంటే ఒక 10 సంవత్సరాల తర్వాత వీటి ఫంక్షనింగ్ అనేది చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది అని వైద్యులు హెచ్చరిస్తూ ఉన్నారు. దీంతో పాటు ఎక్కువగా క్యాన్సర్ లాంటి వ్యాధులు వచ్చే అవకాశం కూడా దీనివల్ల ఎక్కువగా ఉంటుంది అని వైద్యులు చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా ఈ యురేనియం మూలకం అనేది మన నాడీ మండలంపై ప్రభావితం చూపిస్తుంది.
ఫలితంగా నాడీపరమైన సమస్యలు ఏర్పడతాయి అని కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ యురేనియం మూలకం అనేది కాల్షియం లాగా మన ఎముకల్లోకి వెళ్ళి కలిసిపోతుంది. అప్పుడు మన ఎముకలు అనేవి చాలా బలహీనం అయిపోతాయని కూడా చెబుతూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా దీర్ఘకాలిక వ్యాధులే కాబట్టి ఇప్పుడే అవి భవిష్యత్తులో వస్తాయా లేదా అనేది అస్సలు చెప్పలేని పరిస్థితి. భవిష్యత్తులో వచ్చిన తర్వాత ఏమీ చేయలేం కాబట్టి ఇప్పటి నుంచే జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉందనే చెప్పుకోవచ్చు. నిజానికి ఇది చిన్న పిల్లలకు బ్రెస్ట్ ఫీడింగ్‌లో తమ బాడీలోకి చేరుతుంది కాబట్టి ఇప్పటి నుంచే, అంటే చిన్న పిల్లలు అంటే చాలా సెన్సిటివ్‌గా ఉంటారు. వాళ్ళలోని ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా చాలా సెన్సిటివ్‌గా ఉంటాయి కాబట్టి వాళ్ళలో ఈ యురేనియం మూలకం అనేది కాస్త ప్రభావితం చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఇప్పటి నుంచే దీనిపై పూర్తి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి తగిన మూలాలను కనుక్కోవాలి. అంటే ఇది భూగర్భ జలాల నుంచి కంటామినేట్ అయిందా? లేదంటే ఇతరత్ర ఫ్యాక్టరీలు వదిలే వ్యర్థాల నుంచి ఏమైనా కంటామినేట్ అయిందా? అనే విషయాన్ని కనుక్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి ఇప్పటికే బీహార్ ప్రభుత్వం పరిశోధనకు ఆదేశించింది. ఈ పరిశోధన తర్వాత పూర్తి స్థాయి నివేదిక ప్రభుత్వానికి అందుతుంది. దీనికి గల కారణాలేమిటనేవి తెలుస్తాయి. ఒకవేళ భూగర్భ జలాలు గనుక కంటామినేట్ అయ్యి ఉంటే ఖచ్చితంగా నీటి ఫిల్టరేషన్ కోసం అధునాతన పరికరాలను ఉపయోగించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. యురేనియంను కూడా శుద్ధి చేసే విధంగా ఇప్పుడు పరికరాలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాటిని ఉపయోగించి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇవన్నీ చేసిన తర్వాత మాత్రమే ఈ యురేనియం అనేది సాధారణ ప్రజల బాడీలోకి వెళ్ళకుండా అడ్డుకోవడానికి వీలవుతుంది. లేకపోతే ఇది ఆ ప్రాంతపు ప్రజల్లో దీర్ఘకాలిక వ్యాధులు మరింత ఎక్కువయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా బీహార్ గవర్నమెంట్‌తో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా అక్కడ పూర్తిగా పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో దీని మూలం ఏదైతే బయటపడుతుందో దానిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఎక్కడైనా ఫ్యాక్టరీల నుంచి ఇది గనుక బయటికి వస్తూ ఉంటే ఆ ఫ్యాక్టరీల యజమానులపై ఏకంగా క్రిమినల్ చర్యలే తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదు. ఎందుకంటే 6 జిల్లాల ప్రాంతాల్లోని ప్రజలపై ఇది ప్రభావితం చూపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా స్ట్రాంగ్ యాక్షన్ అండ్ ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటే మాత్రమే దీనికి శాశ్వత పరిష్కారాన్ని కనుగొనడానికి వీలవుతుంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థాంక్ యూ.